అందరికీ నమస్కారం. దర్శి ప్రకాశం జిల్లాలో ఉండటం వల్ల, ప్రకాశం జిల్లాలోనే దర్శిని కొనసాగించటం వల్ల ఎవరికి లాభం? రాజకీయంగా దర్శిని ప్రకాశం జిల్లాలోగా ఉంచేలాగా తెరవనకు ప్రయత్నాలు జరిగినాయా? మార్కాపురం జిల్లాలో దర్శిని కలపకుండా పెద్ద తతంగమే జరిగిందా? కురిచేడు దొనకొండ, కోతవేడు దూరంలో ఉన్న కురిచేడు దొనకొండను మార్కాపురం జిల్లాలో కలపకుండా చేసిన వ్యక్తులు ఎవరు? దూరంగా ఎక్కడో 90 కిలోమీటర్ల దూరంగా ఉన్న ప్రకాశం జిల్లాలో కలపడానికి గల కారణాలు ఏంది? కనిగిరి డివిజన్, కనిగిరి రెవెన్యూ డివిజన్, తక్కువ మండలాలతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, ఇవన్నీ వెరిసి మార్కాపురం జిల్లా పేరుకే జిల్లా, లోపలంతా డొల్లే. రాజకీయంగా దర్శి ప్రాంతాన్ని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉంచటం వల్ల ఎవరికి లాభం? మార్కాపురం జిల్లా కొత్త జిల్లా కేటాయించినందుకు అక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, మార్కాపురం ప్రజలు ఆనందపడాలా, బాధపడాలా? ఇప్పుడు మార్కాపురం జిల్లాలో కూడా 89 ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా పొదిలి ప్రాంతాన్ని కూడా, మరి పొదిలిలో కానీ మార్కాపురం కానీ దర్శి కానీ వెనుకబడిన ప్రాంతాలైనప్పటికీ కూడా అక్కడ ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉంటాయి. సో వాటిలో కూడా కొన్ని కార్యాలయాలు కూడా ఏర్పాటు చేసుకునేటువంటి వెసులుబాటు ఉన్నటువంటి ప్రాంతాలు. మరి ఇప్పుడు ఉన్నటువంటి మార్కాపురం జిల్లా ఏర్పాటులో వెనుకబాటుతనం చూపించారని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే ఇదే అంశాన్ని జోరుగా చర్చించుకుంటున్నటువంటి సందర్భం. అసలు దొనకొండ, కురిచేడు అక్కడ ఉన్నటువంటి ప్రాంత రైతులు కూడా, వాళ్ళలో కూడా చైతన్యం వచ్చింది, ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు. ఆయా ప్రాంతాలను మార్కాపురం జిల్లా ఏర్పాటుకు తొలేడుగు మాత్రమే పడింది. సో వారందరూ కూడా రేపు మరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వారి బాధను, వారి గోడును వెలబూసుకునేందుకు కూడా వారంతా ఇక్కడికి రావటం జరుగుతుంది. అదేవిధంగా వారికి ఇక్కడ ఈ మార్కాపురం జిల్లా ఏర్పాటు అయిపోయింది, కురిచేడు దొనకొండ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కానీ ప్రజలు కానీ తమకు ఇష్టం లేకపోయినా ప్రకాశం జిల్లాలో ఉండాలని, ఈ ఏదైనా రివర్స్ అయితే ఎదురు తిరిగితే మరి ఇక్కడ ఉన్న పొలిటికల్ పార్టీలు తమపై కక్ష సాధిస్తారేమోనని అనుకుంటారేమో. ఇది పొలిటికల్ పార్టీస్ కి సంబంధం లేదు. ఆయా ప్రాంతాల్లో నివసించేటువంటి జనాభా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి తమ గోడు చెప్పుకునేటువంటి అంశం ఇది. దీనికి ఎందుకు భయపడాల్సిన పని? మరి దొనకొండ, కురిచేడు రైతులు కానీ అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మరి ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రకాశం జిల్లాలో మమ్మల్ని ఎందుకు కలుపుతారని ఎందుకు ప్రశ్నించడం లేదో అర్థం కాని పరిస్థితిలో ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఉన్నారని కొంతమంది చెప్తా ఉన్నారు. వారికి ఉన్నటువంటి ఇబ్బందులు, ప్రభుత్వమే 30 రోజులు గడువు ఇచ్చింది. ఒక 15-20 రోజుల్లోపే వారి సమస్యను అర్జీ రూపంలో కనుక జిల్లా కలెక్టర్ సబ్మిట్ చేస్తే ఆయన పై అధికారులకు, ఉన్నతాధికారులకు పంపిస్తారు. వారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలతో కూడా చర్చించి, ఇదిగో ఈ ప్రాంతాలను కలిపితే పలానా చోట ఈ ఇబ్బంది ఉందండి, అక్కడ ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారని చెప్తే దాన్ని వాళ్ళు ప్రాతిపదికను కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులతోటి చర్చించి, దీనివల్ల ఇంత ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఆ ప్రజలకు అనుకూలంగా కూడా నిర్ణయం తీసుకున్నాం, ఇది ఫైనల్ అని చెప్పేసి వారు మరొక నిర్ణయం తీసుకునేటువంటి వెసులుబాటు మార్కాపురం ప్రజలకు కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే శ్రీశైలాన్ని కలపటంలో కూడా కొంత నిర్లక్ష్యం వహించారు. శ్రీశైలాన్ని కనుక త్రూ దోర్నాల ద్వారా వెళ్ళాలి కాబట్టి వాళ్ళు దాన్ని కనుక మార్కాపురం జిల్లాలో కలిపితే వారికి కొంత వెసులుబాటుగా కూడా ఉంటదని అక్కడ ఉన్నటువంటి విశ్లేషకులు చెప్పినా కూడా దాన్ని పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. సో ఏదేమైనప్పటికీ ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి మార్కాపురం జిల్లాను విడగొట్టారు. మరి ఒక 4-5 రోజుల్లో కూడా 2 జిల్లాలకు సంబంధించినటువంటి బౌండరీస్, అదేవిధంగా రెవెన్యూ పరమైనటువంటి సమస్యలు రాకుండా అధికారులు వాటినన్నింటినీ కూడా మరి ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం తెలుస్తుంది. అదేవిధంగా మార్కాపురంలో ఒక కలెక్టర్ ఆఫీస్ పెట్టాలి, ఒక ఎస్పీ గారి ఆఫీస్ పెట్టాలి, ఇతర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 89 కార్యాలయాలు మేబీ మార్కాపురంలోనే హెడ్ క్వార్టర్లో కనుకుంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో వారందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి జిల్లా స్థాయి అధికారులకు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వ స్థలాలు కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఆ పరిధి సరిపోదు కాబట్టి కొత్తగా వాటన్నిటిని రూపుదిద్ది మరి వాటి ప్లేస్ లో కూడా కొత్త కార్యాలయాలు మరి ప్రైవేట్ ప్రాతిపదికను కూడా రెంట్కు తీసుకొని ప్రస్తుతానికి మార్కాపురం జిల్లా నుంచి కూడా పాలన కొనసాగించేటువంటి అంశాన్ని కూడా అటు ప్రభుత్వ ముఖ్య అధికారులు కూడా జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. అన్ని అనుకూలిస్తే కొత్త సంవత్సరంలో కొత్త జిల్లా నుంచి కూడా పరిపాలన కొనసాగించేలాగా అక్కడ ఉన్నటువంటి నాయకులు అదేవిధంగా అధికారులు జోరుగా దీని మీద
చర్యలు తీసుకుంటున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. మరోవైపు మార్కాపురం జిల్లా కేటాయింపు మరి సక్రమంగా జరిగిందని అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా మరి వారి సంబరాలు చేసుకున్నటువంటి సందర్భం. మనం ప్రస్తుతం మార్కాపురం ప్రతిపాదిత జిల్లా కనుక చూసినట్లయితే ఒకటి ఎర్రగొండపాలెంలో మాత్రమే వైఎస్ఆర్సీపీ 2024 ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది. గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి. గిద్దలూరు అక్కడ ముత్తుమల అశోక్ రెడ్డి గారు, మార్కాపురం కందుల నారాయణ రెడ్డి గారు, కనిగిరి మరి ఉగ్ర నరసింహారెడ్డి గారు. ఈ ముగ్గురు కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే. వారు అక్కడ ఎమ్మెల్యేలుగా కూడా మరి ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి 2024 ఎన్నికల్లో వారు గెలుపొందడం జరిగింది. ఓవరాల్ గా కనుక చూసుకుంటే మార్కాపురం జిల్లా ఎప్పటి నుంచో కళ, వారి ప్రజల కళ అది. అయితే దానికి సంబంధించి కొన్ని మండలాలు అటు ఇటుగా కలిపినప్పటికీ కూడా ఆ కళ సాకారమైనందుకు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంత సంతోషంలో ఉన్నా కూడా మరొకసారి పునరాలోచించి కురిచేడు, దొనకొండ ప్రాంతాల ప్రజలకు న్యాయం చేసి అదేవిధంగా శ్రీశైలాన్ని కనుక మార్కాపురం జిల్లాలో కలిపి దర్శి ప్రాంతాన్ని కూడా మార్కాపురంలో ఉంచితే నాకు తెలిసినంత వరకు కూడా దర్శి ఆ 5 కాన్స్టిట్యున్సీలు కూడా మరి మార్కాపురం జిల్లాలో ఉంటే ఫుల్ పెడ్జ్డ్ గా కూడా మరి సస్యశ్యామలంగా మార్కాపురం జిల్లా చూడటానికి కూడా బాగుంటుందని అర్థం చేసుకోవచ్చు. ఏదైనా అధికారులు చెప్పినటువంటి ఆ ప్రతిపాదనలు కూడా మరి అవి అవలంబిస్తారా లేదా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. అయితే దర్శి మరి ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉండటం వల్ల దర్శికి ఎమ్మెల్యేగా బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా గతంలో కూడా సిద్ధారాఘవరావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా మరి గుట్టిపాటి లక్ష్మి గారు అక్కడ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు.